విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రుషికొండ ప్యాలెస్ ను విలాసవంతమైన భవనాలుగా నిర్మించి విధ్వంసం సృష్టించారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యాఖ్య. దైనందిన జీవితంలో ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలను నిర్వహించుకుంటూ ఆరోగ్యాన్ని పదిలపరుచుకోవాలి. కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ముఖ్య అతిథి మాజీ రిజిస్ట్రార్ ఆచార్య ఉమామహేశ్వర్ వెల్లడి. గత ప్రభుత్వ హయాంలో నష్టపోయిన మాతృభాష తెలుగుకు పునర్వైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన తెలుగుదండు నాయకులు సూరి. ఇక వివరాలకు వెళ్తే, ప్రభుత్వం విలాసాల కోసం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రుషికొండను బోడిగుండుగా మార్చేశారంటూ మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. రుషికొండలోని ప్యాలెస్ ను నేడు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సందర్శించారు. ఈ సందర్భంగా 500 కోట్లు ఖర్చు పెట్టి విలాసవంతమైన గెస్ట్ హౌస్ ను నిర్మించుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో గంటా మాట్లాడుతూ విశాఖ రాజధాని వద్దంటూ ప్రజలు గట్టిగానే వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారన్నారు. భారీ మెజార్టీతో కూటమిని గెలిపించి తమకేం కావాలో ప్రజలు ప్రస్ఫుటంగా తెలిపారన్నారు. రుషికొండ ప్యాలెస్ పై ఎప్పటికప్పుడు వైసీపీ ప్రభుత్వం రకరకాల వ్యాఖ్యలు చేస్తూ పబ్బం గడుపుకుని వచ్చిందని విమర్శలు చేశారు. తాము అధికారంలోకి రావడంతో ఈ ప్యాలెస్ వెనుక ఉన్న రహస్యం వెలుగులోకి వచ్చిందంటూ స్పందించారు. తెలుసుకోవాలని ఒక ఉత్సాహం, ఆతృత ప్రతి ఒక్కరికి ఉన్న నేపథ్యంలో ఈరోజు దాన్ని ఓపెన్ చేసి మీడియా సమక్షంలో అందరూ కూడా చూపించడం జరిగింది. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కూడా ఇక్కడ ఏమవుతుందో తెలుసుకోవాలని ఇక్కడికి రావడం కోసం ప్రయత్నం చేస్తే ఆ రోజు నిర్మానుష్యంగా వాళ్ళని కూడా అడ్డుకోవటం, చివరికి ఇక్కడికి రావడానికి ప్రయత్నించిన వాళ్ళ మీద కేసులు, అక్రమ కేసులు కూడా పెడితే ఈ రోజుకి ఇంకా మా సందీప్ కానీ, శ్రీనివాస్, ఇటువంటి వాళ్ళు మా వాళ్ళు ఎంతోమంది ఇంకా కేసులకి కోర్టుల చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు. అవర్స్ ఈజ్ ఏ బిగ్ డెమోక్రటిక్ కంట్రీ. భారతదేశం ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇటువంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్ అయినప్పుడు ప్రజల ఆశీస్సులతోటి ప్రభుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ప్రజల మన్ననలు పొందే విధంగా పరిపాలన చేస్తూ ఉంటాయి. అయితే దానికి భిన్నంగా 2019లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని చెప్పని ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారో, వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన పరిపాలన ఎలా సాగిందో మనం చూసాం. ఒక ప్రజావేదిక కూల్చివేతతోటి, ఒక విధ్వంసకరమైన యాక్టివిటీ తోటి ఈ రాష్ట్రంలో పరిపాలన స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి ఆ 5 సంవత్సరాలు కూడా పూర్తిగా ఎక్కడా కూడా ఒక ప్రజాస్వామ్య పద్ధతులు పాటించకుండా పూర్తి నియంతృత్వ పోకడలో అన్డెమోక్రటిక్గా మరి ప్రతిపక్ష పార్టీలను కానీ, ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాయకులను కానీ, వ్యక్తులను కానీ అణిచివేస్తూ ఆ పరిపాలన సాగింది. గవర్నమెంట్ మారినప్పుడు ముఖ్యమంత్రికి చాలా విశేష అధికారాలు ఉంటాయి. ఆయన క్యాపిటల్ అమరావతి అయినా సరే, నేను విశాఖపట్నంలో క్యాంప్ హౌస్ పెట్టుకుంటానంటే ఎవరు కూడా కాదనలేని విషయం. ఆయన నేను క్యాంప్ హౌస్ పెట్టుకుంటాను,
విశాఖపట్నంలో వచ్చి ఉండటానికి నాకు ఒక బంగ్లా కట్టుకుంటానంటే ఎవరు కూడా క్వశ్చన్ చేయలేని విషయం. కానీ దానికి భిన్నంగా విశాఖపట్నంలో రాజధాని అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అని చెప్పని అంగీకరించి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద యూటర్న్ తీసుకొని లేదు 3 రాజధానులు, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పని ఆయన మాట తప్పి మడత తిప్పి అక్కడ యూటర్న్ తీసుకున్నారు. సరే, దాన్ని ఎలాగూ న్యాయస్థానాలు అంగీకరించకపోయినా కూడా నేను వచ్చే ఉంటానని చెప్పని ఇక్కడ చెప్పడం జరిగింది. దాన్ని కూడా చూసాం మనం. అనేక వాయిదాలు వేశాడు, అనేక పండుగల పేర్లు చెప్పారు, ముఖ్యమంత్రి చెప్పారు, ఇన్ఛార్జీలు చెప్పారు, మంత్రులు చెప్పారు, ఎమ్మెల్యేలు చెప్పారు, ప్రతి ఒక్కరు కూడా డేట్లు చెప్పారు. ఇదిగో వచ్చేస్తున్నాడు అని చెప్పారు. చివరికి ఆయన రాకుండానే ఆయన పదవీ కాలం కూడా అయిపోయింది. అయితే దీంట్లో ప్రధానంగా మనం వీటన్నిటికంటే ముఖ్యంగా ఆయన విశాఖపట్నంలో వచ్చి ఉండటం కోసం అని చెప్పని ఏదైతే ఇప్పుడు మనం కూర్చున్న ఈ ఋషికొండ, ఒకప్పుడు సప్త ఋషులు ఈ కొండపై నడయాడారని, ఇక్కడ తపస్సు చేసుకునేవాళ్ళని, దీనికి ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న కొండ. ఎవరైనా విశాఖపట్నం నుంచి బీలో బీచ్ రోడ్లు వెళ్తూ ఉంటే వెళ్ళే వాళ్ళందరికి కూడా పచ్చటి కొండ అందరినీ కూడా ఎంతో ఆకర్షిస్తూ ఉండేది. అటువంటి ఒక పచ్చటి ఋషికొండని టూరిజం దీని కింద ఇక్కడ రిసార్ట్స్ కట్టి ఉంచితే బ్రహ్మాండమైన లాభాల్లో నడుస్తున్న ఆ టూరిజం రిసార్ట్ను కూడా మరి పూర్తిగా డిస్మాంటిల్ చేసి ఇక్కడ అత్యంత రహస్యంగా గోప్యంగా ఈ విలాసవంతమైన రాజమహల్ని నిర్మాణం చేయడం జరిగింది. ప్రభుత్వం ఏదైనా ఒక నిర్మాణం చేసేటప్పుడు దాంట్లో రహస్యాలు ఉండవు. బహిరంగంగా ఆ బిల్డింగ్ దేనికోసం కడతా ఉన్నారు, ఎంత విస్తీర్ణత కడతా ఉన్నారు, ఎంత ఎస్టిమేట్తో కడతా ఉన్నారు, అందులో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి, ఇవన్నీ డ్రాయింగ్స్తో సహా బయట డిస్ప్లే చేస్తారు. కానీ దానికి భిన్నంగా దీన్ని అత్యంత గోప్యంగా, నాకు తెలిసి బహుశా ఈ దేశంలో ఏ భవనం కూడా ఇంత వివాదాస్పదం కానీ ఇంత సెన్సేషన్ కానీ క్రియేట్ చేసి ఉండదు. ఎందుకంటే ఆది నుంచి కూడా ఈ బిల్డింగు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా అన్ని వివాదాలే. ఎందుకంటే ఈ ఋషికొండ ఏదైతే హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న కొండని, ఆ పచ్చటి గ్రీనరీగా ఉన్న కొండని విధ్వంసం చేసి దీన్ని బోడిగుండు చేయడం కానీ, లేకపోతే లాభాల్లో నడుస్తున్న టూరిజం దాన్ని ధ్వంసం చేసి ఇక్కడ ఆయన క్యాంప్ ఆఫీసర్ని చెప్పి కట్టుకోవడం కానీ దాన్ని క్యాంప్ ఆఫీసర్ని ధైర్యంగా చెప్పి కట్టే ధైర్యం కూడా చేయలేకపోయారు. ముందు టూరిజం అన్నారు, లేకపోతే దీనికి రకరకాల పేర్లు చెప్పారు. దీన్ని 5 స్టార్ హోటల్ అన్నారు, కొంతకాలం లేదు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ అన్నారు. చివరికి వెబ్సైట్లో పెట్టి మళ్ళీ దాన్ని కూడా ఒట్టిదే ఇది కరెక్ట్ కాదు, ఇది చివరికి టూరిజం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాని ఎస్టిమేట్లు కూడా చాలా గోప్యంగా ఉంచారు. ఫేజ్ 1 అన్నారు, ఫేజ్ 2 అన్నారు, ల్యాండ్స్కేపింగ్ అంత పెట్టారు, డిస్మాంట్లింగ్ అంత చేశారు. ఇవన్నీ కూడా ప్రతిదీ వివాదాస్పదమైంది. మామూలుగా మిమ్మల్ని ఒకటే నేను అడుగుతా ఉన్నాను మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ రోజు ప్రజావేదిక కూల్చివేసినప్పుడు ఆయన చెప్పిన కారణం ఏంటో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఆ ప్రజావేదికకి అనుమతులు లేవు, అనుమతులు కూడా చట్ట విరుద్ధంగా ఇచ్చారు. అది ఏదైతే ఆ రివర్ ఉందో కృష్ణా రివరు, ఆ రివర్ దీనికి సంబంధించి ఆ వాటర్ లెవెల్కి సంబంధించి ఇవన్నీ కూడా కొన్ని 2024 సార్వత్రిక ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచినందుకు పెదవాల్తేరు శ్రీ శ్రీ కనకచెట్టు పొలమమ్మ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చామంటూ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. నేడు ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన అభిమానులను కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. అనంతరం వాజీ న్యూస్తో మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిస్తే అమ్మవారిని దర్శించుకుంటానని ఎన్నికల ముందే మొక్కుకున్నట్టు తెలిపారు. తనే కాకుండా తన అభిమానులు కార్యకర్తలు సైతం అమ్మవారికి మొక్కుకున్నందున నేడు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని దర్శనం చేసుకున్నామని వెల్లడించారు. అన్ని సమస్యలపై తాను దృష్టి సారిస్తున్నానని, త్వరలోనే శాశ్వత పరిష్కారాన్ని సూచిస్తామని తెలిపారు. ఇవాళ నేను సౌత్ నియోజకవర్గంలో గెలిస్తే కనకచెట్టు పొలమమ్మ అమ్మవారి యొక్క మొక్కు తీర్చుకుంటానని చెప్పేసి చాలామంది మా జనసేన నాయకులకు కోరుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ
అమ్మవారిని దర్శించుకొని ఆ మొక్కులు తీర్చుకోవడం జరిగింది. అలాగే నన్ను నమ్మకం ఓటేసినటువంటి సౌత్ నియోజకవర్గ ప్రజానికానికి అందరికి కూడా అందుబాటులో ఉండి రేపు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ప్రతి వార్డు కూడా సందర్శించి నేను ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తానని చెప్పేసి ఆ అమ్మవారి దగ్గర మొక్కడం జరిగింది. ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా ఈ సౌత్ నియోజకవర్గంలో హాస్పిటల్స్ కావచ్చు, సినిమా హాల్స్ కావచ్చు, షాపింగ్ మాల్స్ కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా వాళ్ళకి అందరికి కూడా అండగా ఉంటూ రోడ్డు మీద ఉన్న ప్రతి బండ్లు తోపుడు బండ్లతో సహా వాళ్ళకి అండగా ఉంటా. ఎక్కడ కూడా పార్కింగ్ ప్రాబ్లం కానీ ఎక్కడ కూడా ఇష్యూ లేకుండా ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ ఒక అద్భుతమైన పరిపాలనతో ప్రజలకి దగ్గర అవ్వాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కాబట్టి ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్ళ ఒకటిగా నేను సౌత్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ కష్ట సుఖాల్లో ఉంటానని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాను. టూరిజం యాప్ మేక్ మై ట్రిప్ అధునాతన స్టోర్ నేడు ప్రారంభమైంది. ఈ మేరకు రామ్నగర్ లయన్స్ క్లబ్ దగ్గర గల ఉడా కాంప్లెక్స్ భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన సంస్థ కార్యాలయాన్ని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు చేతుల మీదుగా ఆదివారం ప్రారంభించారు. ఏపీ టూరిజం డెవలప్మెంట్లో భాగంగా నూతన ట్రావెల్ ప్యాకేజీలు, విదేశీ పర్యటనల సమాచారం గురించి ఎమ్మెల్యే మాట్లాడారు. విశాఖకు ఇది ఒక కొత్త సౌకర్యం వచ్చిందని, మేక్ మై ట్రిప్ ద్వారా విశాఖ ప్రజలు ఆన్లైన్తో పాటుగా ఇప్పుడు ఆఫ్లైన్ విధానంలో కూడా టూర్స్ను బుక్ చేసుకునే సౌలభ్యం ఉందన్నారు. ఉత్తరాంధ్ర 6 జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు ప్రాంతీయ కార్యాలయం విశాఖలో ఏర్పాటు చేయడం విశేషమన్నారు. విశాఖలో జరిగిన సమ్మిట్స్ ద్వారా విదేశీ పెట్టుబడులు వస్తున్నాయన్నారు. పర్యాటకులకు విశాఖ ఎంతో అనుకూలమన్నారు. విశాఖ దేశంలోనే 9వ సంపన్న నగరమని, భోగాపురం వద్ద అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ రానుందని పేర్కొన్నారు. ఈ సంస్థ కార్యకలాపాలు విజయవంతం అవ్వాలని ఆయన ఆకాంక్షించారు. పైడా విద్యా సంస్థల అధినేత పైడా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ మేక్ మై ట్రిప్ సంస్థ ఎంతో ప్రాచుర్యం గల సంస్థ అని గుర్తు చేశారు. ఆఫ్లైన్ విధానంలో కూడా బుకింగ్స్ కోసం విశాఖలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మనం తెలియని ప్రదేశాలకి చాలా మట్టుకు మనం తెలియని ప్రదేశాలకే వెళ్తుంటాం. సో అక్కడ మీరు ఇక్కడ ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి మళ్ళీ ఫ్లైట్ ఇక్కడ దిగే వరకు ప్రతి ఒక్కటి కూడా మా వాళ్ళే చూసుకుంటారు. వరల్డ్ వైడ్ మనకు అన్నీ కూడా అన్ని సర్వీసెస్ ఉన్నాయి. మేక్ మై ట్రిప్ ఏంటంటే వరల్డ్ వైడ్ మెంబర్. ఓకే, మనకు లోకల్లో మీరు సపోజ్ యూరోప్ వెళ్ళారనుకోండి, ఆ యూరోప్లో కూడా మన వెండర్స్ ఉంటారు. అక్కడ మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పికప్, డ్రాప్, లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నరు, సైట్ సీయింగ్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి మన ఇంటి మనుషులు తీసుకొస్తారు. మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. మేక్ మై ట్రిప్ వరల్డ్స్ మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్. సో మీరు హ్యాపీగా వరల్డ్ మొత్తం హ్యాపీగా గుండెల మీద చేసుకొని మీరు ట్రావెల్ చేయొచ్చు. ఆఫ్లైన్ స్టోర్ని వైజాగ్ కేంద్రంగా సతీష్ ఇక్కడ ఫ్రాంచైజ్ తీసుకోవడం ద్వారా ప్రతి ట్రావెలర్కి కూడా వాళ్ళకు ఒక అదనపు ఫెసిలిటీ, అంటే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇష్యూస్ ఏమైనా వచ్చినా ఆఫ్లైన్లో ఉండేటప్పటికి ఆ రెస్పాన్సిబిలిటీ కానీ కంపెనీ ఆథరైజ్డ్ పర్సనాలిటీ ఇక్కడ ఉండటం వల్ల చాలా ఈజీగా వాళ్ళ ట్రావెల్ ప్లాన్స్ చేంజ్ చేసుకోవడం కానీ, లేకపోతే క్యాన్సిలేషన్స్ కానీ, లేకపోతే మోడిఫికేషన్స్ కానీ ఒక కస్టమైజ్డ్ ఫెసిలిటీ అనేటువంటిది దొరుకుతుంది. సో ఈ 5 జిల్లాల్లో ఈ ఫెసిలిటీని వైజాగ్లో ఫస్ట్ టైం మేక్ మై ట్రిప్ ఆథరైజ్డ్ స్టోర్ అనేటువంటిది ఇక్కడ రావడం చాలా స్వాగతించాలి. సో దీనిలో డెఫినెట్గా ఈ ఫెసిలిటీని అందరూ ఉపయోగించుకోవాలని మీ ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలను చేయించుకుంటూ ప్రజలందరూ దైనందిన జీవితంలో అనేక సమస్యలను ముందుగానే గుర్తించవచ్చని ఏయూ మాజీ రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు అన్నారు. శ్రీ కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ 25 సంవత్సరాల వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని అక్కైపాలెం బ్యాంకు ఆవరణలో మెగా వైద్య శిబిరాన్ని, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏయూ మాజీ రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్యాంకు చైర్మన్, ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రస్తుత కాలుష్య వాతావరణం శరీరంలోని అవయవాలను త్వరితగతిన పాడు చేస్తున్నాయని, వాటిని ముందుగానే గుర్తించుకుని చికిత్సను అందించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. ఇదే ముఖ్య ఉద్దేశంతో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించామని తెలిపారు. వైద్య శిబిరంలో పలువురు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అభినందనీయమని తెలిపారు. అదేవిధంగా రక్తదానానికి పలువురు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందించదగ్గ విషయమంటూ కొనియాడారు. కనకమహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ లాస్ట్ ఏజిఎం నుంచి ఈ ఏజిఎం దాకా కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రతి బ్రాంచ్లోనూ కస్టమర్స్ మీటు, అలాగే అక్కడ హెల్త్ క్యాంప్స్, రకరకాల కార్యక్రమాలు, స్టాఫ్కి ఆటల పోటీలు, కస్టమర్స్కి రకరకాల కార్యక్రమాలు చేసుకుంటా ఈ రేపు 9th జూలై మా
సిల్వర్ జూబ్లీ అకేషన్ కాకతీయ ఎంఆర్సీ కాకతీయ కన్వెన్షన్ సెంటర్లో పెద్దలు వెంకయ్యనాయుడు గారి చీఫ్ గెస్ట్గా, హరిబాబు గారు మిజోరం గవర్నర్ గారు గెస్ట్ ఆఫ్ ఆనర్గా అటెండ్ అవుతూ మా కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి సంకల్పించారు. కాబట్టి ఆ సందర్భంగా ఈరోజు మా కార్పొరేట్ ఆఫీస్లో హెడ్ ఆఫీస్లో అక్కేపాలెం హెల్త్ క్యాంపు, దాంతోపాటు బ్లడ్ క్యాంప్ కూడా మా స్టాఫ్ అందరూ వాలంటరీగా బ్లడ్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఈ యొక్క హెల్త్ క్యాంప్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా వారి యొక్క ఆరోగ్యం ఎలా ఉందనేది తెలుసుకోవడానికి, రాబోయే కాలంలో ఎలాంటి ఆహార నియమాలు లేక ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటే బాగుంటుందనేది ప్రిలిమినరీగా ఇక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. 25 ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా 2 పార్ట్ల కింద, ఒకటి హెల్త్ చెకప్ క్యాంపు, రెండోది బ్లడ్ డొనేషన్ క్యాంప్. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో ఇటు లయన్స్ బ్లడ్ బ్యాంకు అలాగే లైఫ్ షేర్ బ్లడ్ బ్యాంకు ఇద్దరు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. మీకు అందరికీ తెలుసు, మొన్న 14వ తారీఖునే బ్లడ్ డోనార్స్ డే నిర్వహించుకోవడం కూడా జరిగింది. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి విశాఖ తూర్పు నియోజకవర్గ పార్టీ శాఖకు వెన్నెముక వంటి వారని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. ఆదివారం ఉషోదయ జంక్షన్ వద్ద చోడే పట్టాభిరామ్ 62వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెలగపూడి మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో అప్రఖ్యాతంగా సాగుతున్న తన గెలుపు వెనుక ఉన్న వెన్నెముకల చోడే పట్టాభిరామ్ ఉన్నారన్నారు. అతని అమూల్యమైన సేవలు పార్టీకి, నాయకులకు, కార్యకర్తలకు చాలా కీలకమన్నారు. ఎమ్మెల్యే సతీమణి వెలగపూడి సృజన మాట్లాడుతూ తూర్పులో ఎమ్మెల్యేగా వెలగపూడి విజయం వెనుక పట్టాభిరామ్ కృషి ఉందని తెలిపారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే, ఆయన సతీమణి, పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా పట్టాభిరామ్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు భైరెడ్డి పోతన్ రెడ్డి, తెడ్డు రాజు, తెడ్డు నూకరత్నం తదితరులు పాల్గొన్నారు. సభ్యులు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు అందరితో ఒకే కుటుంబంగా ఈ జన్మదినం జరుపుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఆ మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలో ఆ పసుపు జెండా కింద ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల సైనికులుగా పోరాటం చేశాం. ఆ విధంగా మీరందరూ కూడా అండగా దండగా నిలబడిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మన తూర్పును వహించే పుత్రుడనే విషయం ఆ విధంగా శాసనసభ్యులుగా ఎన్నికవటం ఖాయం 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 అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా అండగా దండగా నిలిచినందుకు మనందరికీ అత్యంత ఆప్తులు. ప్రతి ఎన్నికల్లోనే కాకుండా 2009వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా మనందరినీ ప్రస్తుతం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరినీ కూడా ఒకే తాటిపై నడిపిస్తున్నటువంటి ఆ సోదరుడు చోడే వెంకట పట్టాభిరామ్ గారి 62వ జన్మదిన సందర్భంగా, అంటే ముస్లిం అయిపోయాడు, 60వ సందర్భంగా తూర్పు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు అందరి తరఫున నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. మనందరికీ తెలుసు, వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు టచ్ లో ఉన్న మాట వాస్తవమే, కానీ వారిని చేర్చుకునే ప్రసక్తి లేదని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు స్పష్టం చేశారు. నగరంలోని రామ్నగర్ లో ఆదివారం ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. అద్భుతమైన పాలనను ఆంధ్ర ప్రజలు చూస్తారని స్పష్టం చేశారు. మాటల ప్రభుత్వం తమది కాదని చేతల ద్వారా చూపించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతానికి అలాంటివి ఏవి ఉండవు.
ఎందుకంటే ఇప్పుడు చూసాం ఈ అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు ఏ స్థాయిలో ద్వేషించారనేటువంటిది ఫలితాలు మీ అందరూ చూశారు. ఇవే ఫలితాలు ఉంటాయని ముందు ఎవరు చెప్పినా ఎవరు నమ్మేవారు కాదు. ఈరోజు చూస్తున్నాం ఎంత ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరలా రాష్ట్రం వారి ముఖ్యమంత్రిగా పరిపాలన వస్తేనే కానీ ఈ వ్యవస్థలన్నీ కూడా మరలా నార్మల్సీకి రావు అనేటువంటి ఉద్దేశంతో ప్రజలు కసితో ఓటేశారు. ప్రజలు బయట రాష్ట్రాల నుంచి బయట దేశాల నుంచి సొంత ఖర్చులతో వచ్చి ఓట్లు వేసినటువంటి విధానాన్ని మనం ఆ రోజు చూసాం. కాబట్టి డెఫినెట్గా ఏవైతే ఈరోజు ఈ రాష్ట్రం ఈ రకంగా అన్యాయం అయిపోవడానికి ఇన్ని ఇబ్బందులు వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయే పరిస్థితిని మళ్ళీ గాడిలో పెట్టాలనే పరిస్థితి వచ్చినప్పుడు వీటికి కారణమైన వాళ్ళని మరలా వెంటనే చేర్చుకోవడం అనేటువంటిది మీరు అడిగిన ప్రశ్న డెఫినెట్గా అది ఆ సందర్భమే రాదు. అసెంబ్లీ భాషలో చెప్పాలంటే అది ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు. డెఫినెట్గా ఒక బెస్ట్ రూలింగ్, ఎందుకు అనుభవం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయినారు. మీరు చూశారు శాఖలు కేటాయించిన తర్వాత కూడా ఎందుకంటే మూడు పార్టీలు కలిసి ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నెన్స్ ఫస్ట్ టైం క్యాబినెట్లో కూడా అందరూ చేరటం ద్వారా 2014లో ఉన్నప్పటికీ కూడా అందరూ లేరు, బీజేపీ మేము కలిపి ఉన్నాము. ఇప్పుడు అందరూ కలిసికట్టుగా ఈ రాష్ట్రాన్ని ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఫోకస్ చేసే విధంగా రానున్న రోజుల్లో కంబైన్డ్ స్టేట్లోనే ఆర్థిక రాజధానిగా ఆ రోజు పిలువబడేది. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇక్కడే ఇన్వెస్టర్స్ మీట్ ప్రతి ఏడాది కూడా ఇక్కడ జరిపిన సంగతి కూడా మీకు గుర్తు చేస్తున్నాం. ఒక విద్య రాష్ట్రంలోని సామాజిక ఆర్థిక స్థితిగతులను మారుస్తుందని, అందుకే యువతకు విద్యను అందించేందుకు తాము ఎప్పుడు ముందుంటామని విశాఖ ఎంపీ శ్రీ భరత్ అన్నారు. ఎతిహాద్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వెంకోజీపాలెంలో నిర్వహించిన స్కాలర్షిప్ల అందజేత కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలుగుపూడి రామకృష్ణబాబుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మైనార్టీ వర్గానికి చెందిన పలువురు ప్రతిభ గల విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్లను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కొంతమంది పేద ముస్లిం విద్యార్థులకు తమ వంతు సాయంగా విద్యా సంవత్సరంలో స్కాలర్షిప్లను అందిస్తూ ఉంటామని తెలిపారు. అదేవిధంగా నేడు 130 మంది విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్లను ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశామని వివరించారు. ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే వెలుగుపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ పిల్లలు ఏ రంగంలో ఆసక్తి కనబరుస్తారో ఆ రంగంలో వారిని ప్రోత్సహించే దిశగా తల్లిదండ్రులు కృషి చేయాలని కోరారు. ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్న ఎతిహాద్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వాహకులను అభినందించారు. ఇతిహాద్ ముస్లిం కమ్యూనిటీ వెల్ఫేర్ సొసైటీ అని చెప్పేసి ఒకటి ఎస్టాబ్లిష్ చేశాం. పూర్ ముస్లిమ్స్ ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకి ఆర్థిక స్తోమత లేని ముస్లిమ్స్ మనం ఐడెంటిఫై చేసి దగ్గర ఈ సంవత్సరం ఏంటంటే ప్రతి సంవత్సరం ఇస్తున్నాం. గత 10 సంవత్సరాల నుండి ఈ స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఏంటంటే 130 మందికి మనం ఐడెంటిఫై చేసి మనిషికి 10,000 చొప్పున మనం అందరికీ స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నూతనంగా ఎన్నిక అయిన మన ఎంపీ గారు శ్రీ భరత్ గారు, అలాగే ఈ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు వెలగబడి రామకృష్ణబాబు గారు కూడా ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. వాళ్ళ తాలూకా ఎంతూజియాజం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది మాకు. ఇంకా ఈ స్కాలర్షిప్స్ తాలూకా ప్రోగ్రామ్ని ఇంకా మనం పెంచడానికి కూడా ఆస్కారం ఉంది. ఎందుకంటే మాకు ఉన్న మా కమిటీ మెంబర్స్ అందరూ కూడాను విశాఖపట్నంలో మంచి స్తోమత స్థాయి ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. దీంట్లో ఇంకా రాను మనం ఇంకా ఈ స్కాలర్షిప్స్ అమౌంట్ని ఇంకా పెంచి ఇంకా ఎక్కువ మందికి ఇవ్వగలగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ముందుకి ఇంకా చేస్తామని చెప్పేసి మేమందరినీ తప్పకుండా కూడా చదువు అనేది జీవితంలో ఒక పెద్ద పార్టీ. చదువు ఉంటే తప్పితే మనం పైకి వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే అబ్బా పైన కూర్చున్న వాళ్ళు మా తరం వేరు, మీ జనరేషన్ వేరు. మా రోజుల్లో అంటే మేము లాంతర్లో కరెంటు, మా రోజుల్లో అంటే బతకట్టేది కాదు. 50 సంవత్సరాల క్రితం మేమంటే కరెంటు లేనప్పుడు లాంతర్ను పట్టుకుంటుంది రోజులు. ఇప్పుడు అంత దారుణమైన పరిస్థితులు అయితే లేవు. ఏ రకం అయితే తప్పకుండా ఉంది, కానీ తప్పకుండా కూడా చదువుకుని తిరగవలసిందే. మీ సంఘం పెద్దలతో పాటు మా సహాయ సహకారాలు కూడా ప్రభుత్వ పరంగా కానీ మా పర్సనల్గా కానీ తప్పకుండా ఉంటాయని తెలియజేసుకుంటూ, ఇందాక మగపిల్లల కన్నా ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, చాలా సంతోషంగా ఉంది. ఇందులో మన తూర్పు నియోజకవర్గం పిల్లలు చాలామంది ఉండుంటారు. ఏదైనా సరే మీరందరూ ఈ చదువు ద్వారా మీ కుటుంబాలతో పాటు మన నగరాన్ని కూడా రాష్ట్రంలో, దేశంలో విశాఖ నగరానికి
ఒక మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి. బాగా కష్టపడి వాళ్ళకి నచ్చిన దారిలో వెళ్ళి సంపాదించిన డబ్బులు కొంత వాళ్ళు కూడా ఇలా దానం చేసి 10 మందికి సహాయపడమని, చదువు చాలా ముఖ్యం. ఎవరన్నా సరే వాళ్ళ పేదరికం నుంచి బయటకు రావాలన్నా సరే, మధ్యతరగతి కుటుంబాలు ఉన్న వాళ్ళన్నా సరే చదువు ద్వారానే చాలా అవకాశాలు వస్తాయి. మీ అందరూ మనం చదివించినందుకు ప్రత్యేకంగా సంతోషం. ఇక్కడ మగవాళ్ళ కన్నా మహిళలు ఎక్కువ కనబడుతున్నారు. చాలా సంతోషం. ఈ తల్లిదండ్రులందరికీ మీ అందరూ మీ ఆడపిల్లలందరినీ బాగా చదివిస్తున్నారు. ఈ సంఘటన అవసరం లేదు, ఇది ఉంటే చాలు. సో ఆ విధంగా ఏంటంటే మీరు మీ పిల్లలందరినీ చదివిస్తున్నారు. ఇట్లా ప్రోత్సహించండి. స్కూల్లో ముగించద్దు, అందరినీ కాలేజ్కి వెళ్ళనివ్వండి. కాలేజ్ అయిపోయిన తర్వాత పని చేయనివ్వండి. కాలేజ్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసేయడం కాదు. పెళ్లి చేసేది కానీ పర్వాలేదు, కానీ పని చేస్తే వాళ్ళ సొంత కాలంలో నిలబడ్డారనుకోండి, ఆత్మగౌరవం కూడా పెరుగుతుంది. సమాజంలో కూడా ఇవాళ రాష్ట్రం కూడా ఆర్థిక కష్టాల్లో ఉంది కాబట్టి చేయి కలిసి మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ పనిచేస్తే రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది, మనందరి జీవితం బాగుంటుంది. మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను. మీ అందరికీ కంగ్రాచులేట్ చేస్తున్నాను. మీ పిల్లలు ఇంత బాగా చదువుతున్నారని వాళ్ళు ఇంత ప్రోత్సహించండి. ఇట్లా వాళ్ళు గొప్ప హైట్స్. గత ప్రభుత్వ హయాంలో తెలుగు భాష అట్టడుగు స్థితికి దిగసారిపోయిందని కూటమి ప్రభుత్వం మాతృభాషను తెలుగు పునర్వైభవానికి కృషి చేయాలంటూ తెలుగుదండు నిర్వాహకులు సూరి కోరారు. రాష్ట్రంలోకి కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో వారికి శుభాకాంక్షలు తెలుపుతూ మాతృభాషాభిమానులుగా వారి ఆకాంక్షలను వివరించే దిశగా మద్దెలపాలెంలో తెలుగు తల్లి విగ్రహానికి పూలదండలు వేసి అనంతరం సూరి మీడియాతో మాట్లాడారు. మన రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరినటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పడానికి మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. గత ప్రభుత్వ హయాంలో మాత్రం మన తెలుగు భాషను ఎంతవరకు భ్రష్టు పట్టించాలో, అంటే నేల నాకించాలో అంతవరకు శక్తి వంచన లేకుండా శాయశక్తులా కృషి చేసింది గత ప్రభుత్వం. వాస్తవంగా 2014 నుంచి మన చంద్రబాబు గారి ప్రభుత్వము ఉన్నప్పుడు మున్సిపల్ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడితే ఇతను మన భాషకు అన్యాయం చేస్తున్నాడు అని మనమందరం కలిసి జగనన్నకు ఓట్లేస్తే ఈయన ఏదో గొర్రెలు తినేవాడు పోతే బర్రెలు తినేవాడు వస్తాడన్నట్టుగా తయారైపోయి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసారు. మళ్ళా కళ్ళు తెరిచింది ఆంధ్రజాతి. మనకు జగన్ గారి మీద ప్రత్యేకమైన ద్వేషం అయితే వ్యక్తిగత ద్వేషం లేదు, కానీ భాషాపరంగా మాత్రం మనకు అతను భాషాద్రోహి, మనకు పరమ శత్రువు, అందులో సందేహం లేదు. భాషాద్రోహి ఎవడైనా సరే వాడు దేశద్రోహి కంటే ప్రమాదకారి కాబట్టి మనకు శత్రువే. ఈ సందర్భంగా నూతన ప్రభుత్వానికి అంటే చంద్రబాబు గారికి, ముఖ్యమంత్రి గారికి, తర్వాత పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మన తెలుగు గడ్డ మీద ఉన్నటువంటి అది ప్రభుత్వ పాఠశాల అయినా ప్రైవేటు పాఠశాల అయినా ప్రాథమిక విద్య అనేది మాతృభాషలో జరగాలి అని భాషాభిమానుల కోరికను మన్నిస్తారని ఈ సందర్భంగా వారికి విన్నవిస్తున్నాం. వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీకు 1000 శుభాలు కలగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మాతృభాషను, మాతృమూర్తిని, మాతృదేశాన్ని అంటారు కదా, వీటిని మర్చిపోయిన వాడెవడు బాగుపడ్డ దాఖలాలు లేవు. గతంలో మీరు తప్పు చేశారు, అణగారిపోయారు. ఈసారి అంతకంటే ఘోరమైన తప్పు చేశాడు జగను, అంతు లేకుండా పోయాడు. కాబట్టి మీకు అన్ని విజయాలు సాగాలని, వచ్చే ఎన్నికల్లో కూడా మీరు గెలవాలి అంటే తెలుగు భాషను, తెలుగు తల్లిని మీరు కాపాడుకోవాలి, తెలుగు జాతికి గౌరవాన్ని ఇవ్వాలి. ఒక జాతి ఆత్మగౌరవానికి సంబంధించినవి. ఒక ప్రభుత్వం అక్కడ ప్రజల భాషని, ప్రజల కళల్ని, ప్రజల సంస్కృతికి ద్రోహం చేస్తే ఆ జాతి సంస్కృతిని, జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టు. గత ప్రభుత్వం అదే పని చేసి ఇవాళ వినాశనానికి వచ్చింది. కేంద్రంలో మోడీ గారు మాతృభాష విద్యాబోధన గురించి చెప్తున్నారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దాన్ని పరిచయం పెట్టింది. కింద స్థాయిలో మాతృభాషలో విద్యాబోధన జరిగితేనే ప్రజల్లో, పిల్లల్లో మంచి సంస్కృతి పట్ల, పెద్దల పట్ల, మన జాతి పట్ల వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఋషికొండ ప్యాలెస్ ను విలాసవంతమైన భవనాలుగా నిర్మించి విధ్వంసం సృష్టించారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యాఖ్య. దైనందిన జీవితంలో
ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలను నిర్వహించుకుంటూ ఆరోగ్యాన్ని పదిలపరుచుకోవాలి. కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ముఖ్య అతిథి మాజీ రిజిస్ట్రార్ ఆచార్య ఉమామహేశ్వరరావు వెల్లడి. గత ప్రభుత్వ హయాంలో నష్టపోయిన మాతృభాష తెలుగుకు పునర్వైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన తెలుగుదండు నాయకులు సూరి. వాజింగ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.